స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. అలంకరణ గాని దర్శనం గాని అన్ని బాగుండే. మహిళలకు సంబంధించి వస్తువులు గాని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు గాని అలంకరణ గాని ఎలా ఉంది? చాలా బాగుంది, అన్ని బాగుండే. మేము బ్రహ్మోత్సవాలకి ఇప్పుడు చాలా బాగుంది, ఇంకా బాగుంది. అసలు వైకుంఠం ఇక్కడ ఉంది అన్నట్లుంది. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతాయినా మన సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాగా జరిపిస్తున్నాడు కాబట్టి బాగుంది, తృప్తిగా ఉంది, మాకు సంతోషంగా ఉంది. ఆయన ఇట్లే ఎల్లవేళలా బాగా పరిపాలన చేయాల, అదే మా కోరిక. గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే పరకామణిలో అవకతవకలు జరిగాయని రీసెంట్ గా వార్తలు బయటకు వచ్చాయి కదా, కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దాని మీద ఏమంటారు? అవి అధికారులు స్వామివారికి చెందాల్సిన కానుకలను అధికారులు స్వాహా చేశారనే నింద కాదు, అది నెపము కాదు, వాస్తవం. అది 100% వాస్తవం. స్వామివారికి ఇచ్చినటువంటి కానుకలను లేదా ముడుపులను స్వామివారికి దక్కకుండా అధికారి తన జేబులోకి వేసుకోవడాన్ని ఎలా చూడాలి? ద్రోహం లాగా చూడాలి. ఒక సంఘ విద్రోహి ఆ తప్పు చేసిన వ్యక్తిని అసలు క్షమించకూడదు. ఇంకొకసారి ఎక్కడా కూడా ఇలాంటి తప్పులు జరగకోకుండా ఉండే విధంగా అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? కలియుగ వైకుంఠం లాగా ఉంది. ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎలాగో అసలు ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామికి ఇంకా తరతరాలుగా ఇలాగే కైంకర్యాలు జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను నేను. చంద్రబాబు గారి ప్రభుత్వం సూపర్. గుత్తి అనంతపురం డిస్ట్రిక్ట్. దర్శనం ఎలా జరిగింది? మంచిగా జరిగింది, మంచిగా జరిగింది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి గుళ్ళో? ఎక్సలెంట్ గా ఉన్నాయి. నేను వచ్చింది నిన్ననే అనుకున్నాను ఇస్తే ఎట్టుంటుంది గుడికి, ఎప్పుడు ఉగాదికి వస్తుంటే ఈసారి దసరా ముందర పోదామని అనిపించి వచ్చేసాను. అయితే బ్రహ్మాండంగా చేసినారు, అసలు ఎక్సలెంట్. లడ్డు క్వాలిటీ, అన్నదానం ఎలా ఉంది? సూపర్ గా ఉంది. వసతులు, రూము ఇవి అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఏదే కానీ అసలు క్లీన్, నీట్ గా, శుభ్రతగా ఎక్సలెంట్. దర్శనం అయిందండి? బాగా జరిగింది. ఏ దర్శనం చేసుకున్నారు మీరు? ఉచిత దర్శనం అండి, సర్వదర్శనం. దానికి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి తిరుమలలో ఇప్పుడు? చాలా బాగున్నాయండి. ఇంత ముందుకి ఇప్పటికి ఎంతో తేడా ఉంది. అసలు చెప్పాలంటే వాళ్ళ అనుభవం చేస్తుంది బాగుంటది. గతంలో కంటే బాగా మార్పులు వచ్చాయి. చాలా బాగుందండి. బాగుందా? అవును. లడ్డు క్వాలిటీ అవన్నీ ఎలా ఉన్నాయి? ఇంకా చెప్పనే అవసరం లేదండి. లడ్డు ఎంత బాగుందండి. ఇంత ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందండి బాబు. భోజనం కూడా అంత ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉందండి. 4-5 సంవత్సరాల కింద వచ్చాను కదా, అప్పుడు కూడా అసలు ఏం బాగలేదు. ఇప్పుడు చాలా బాగుంది, మెయింటెనెన్స్ చాలా బాగుంది. అయితే ఇప్పుడు మొత్తానికి ఈ ఏర్పాట్లు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పూల అలంకరణ, డెకరేషన్ ఇవన్నీ కొత్తగా ఉందా? నాకు చాలా నచ్చిందండి. లోపల లైన్ లో నిలబడినా కూడా నాకు బోర్డు కొట్టలేదు. పైన చూస్తా వచ్చాను నేను. ಪಕ್ಕನ కూడా చెప్పా, చూడండి ಅಲಂಕಾರ ఎంత ಬಾಗುಂದೋ. ನಾವೆಲ್ಲರೂ ರೂಪಶ್ರೀ ಕಲಾನಿಕೇತನ್ ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಬರ್ತಾ ಇರೋದು, ಕರ್ನಾಟಕದಿಂದ. ಸೊ ನಮ್ಗೆ ಇದು ಹೊಸ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್, ಆದ್ರೂ ವಿ ಫೆಲ್ಟ್ ವೆರಿ ಬ್ಲೆಸ್ಡ್. ವಿ ಆರ್ ಬ್ಲೆಸ್ಡ್ ಅಂತಾನೆ ಹೇಳ್ಬೇಕು. ಸೊ ವಿ ವರ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ. ನಮ್ಗೆ ಇದೊಂದು ಅದೃಷ್ಟ ಅನ್ನೋದು ಒಂದು ಹೇಳ್ಬೇಕು ಅನ್ನೋ ಗಿಫ್ಟ್. ವಾಟ್ ಅಬೌಟ್ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಅಂಡ್ ನೀಟ್ನೆಸ್? ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ, ರೂಮ್ಸ್ ಎಲ್ಲ ನೀಟಾಗಿ ಅರೇಂಜ್ ಆಗಿತ್ತು. ಸೊ ಏನು ನಮ್ಗೇನ್ ಆತರ ಅನ್ಕಂಫರ್ಟಬಲ್ ಅಂತ ಎಲ್ಲೂ ಫೀಲ್ ಆಗಿಲ್ಲ. ಹೌ ಇಸ್ ಫುಡ್ ಅಂಡ್ ಲಡ್ಡು ಟೇಸ್ಟ್? ಇಟ್ಸ್ ವೆರಿ ಗುಡ್. ಏನಂದ್ರೆ ಇದನ್ನ ಮರೆಯೋಕೆ ಆಗಲ್ಲ. ಇಲ್ಲಿ ತಿರುಪತಿ ಸ್ಪೆಷಲೇ ಲಡ್ಡು ಅಲ್ಲ, ಸೊ ಅದು ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ್ಯ. ನನ್ನ ಹೆಸರು ಹನುಮಂತ್ ದಾಸ್, ಬೆಳಗಾಂ ಜಿಲ್ಲೆ, ಕರ್ನಾಟಕ, ರಾಮದುರ್ಗ ತಾಲೂಕಾ. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించి? ಸರ್ ಬ್ರಹ್ಮೋತ್ಸವ 2 ಕಣ್ ಸಾಲದು ಸರ್, ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್. ದರ್ಶನ ఎంతసేపట్లో అయింది? 2:30 ಗಂಟೆಯಲ್ಲೇ ದರ್ಶನ ಆಗಿದೆ ಸರ್. ಟೋಕನ್ ತುಂಬಿದ್ವಿ ನಾವು ತಿರುಪತಿಯಲ್ಲಿ. ದರ್ಶನ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್. ಎಲ್ಲ ಸಿಬ್ಬಂದಿಗೆ, ಟಿಟಿ ಸಿಬ್ಬಂದಿಗೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು. అన్నప్రసాదాలు కానీ లడ్డు అంత బాగుందా రుచి? సార్ అన్నప్రసాద్ చాలా చాలా బాగుంది సార్. అందరికీ నమస్కారం అండి. గోవిందా గోవిందా. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంటాయి. ఎప్పుడు చూడలే ఈ రకంగా బ్రహ్మాండం జరిగింది, సూపర్ జరిగింది. దర్శనం ఎంతో తొందరగా అయిద్ది అనుకోలే. మేము ఒక పూటలో వచ్చేసాం, 4 గంటల్లో వచ్చేసాం. సర్వదర్శనమా? సర్వదర్శనం 4 గంటల్లో అయిపోయింది. అయిపోయింది. సంతోషంగా ఉంది. మరి బ్రహ్మాండంగా ఉంది. అలంకరణ ఎలా ఉంది బ్రహ్మోత్సవాలకి? బాగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మేమంతా అందరూ బ్రహ్మాండంగా ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఓకే, ఏం పేరు మీ పేరు? శైలజ అండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది, తొందరగా దర్శనం అయిపోయింది. ఎన్ని గంటల్లో దర్శనం చేస్తున్నారు? మాకు 2 hours లో అయిపోయింది. సర్వదర్శనమా లేదా ఎస్ఎస్డియా? సర్వదర్శనం. సర్వదర్శనం 2 గంటల్లో అయిపోయింది. 2-3 గంటలలో అయిపోయింది. బ్రహ్మోత్సవాల టైంలో కూడా అసలు ఇంత తొందరగా దర్శనం అవ్వడం చాలా ఇష్టంగా అనిపించింది మాకు కూడా. వసతులు కూడా చాలా బాగున్నాయి. అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మహిళలకు సంబంధించి వసతులు కానీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అందరికి చాలా పాజిటివ్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు. ఓవరాల్ గా అన్నప్రసాదాలు కానీ లడ్డు కానీ రుచి ఎలా ఉందమ్మా? బాగుందండి, బాగున్నది, చాలా బాగున్నది. హ్యాపీ మేము వచ్చినందుకు. అలంకరణ ఎలా ఉంది? ఇంకా చెప్పలేమండి మాటల్లో. ఆ అలంకరణ చూస్తేనే అసలు మాటలు రావట్లేదు. ఇంకా చాలా బాగున్నది. ఎక్కడి నుంచి వచ్చారు? మంత్రాలయం. ఏం పేరు మీ పేరు? మారన్న.
ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించి? బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా బాగా జరుగుతున్నాయి. అన్నప్రసాదం గానీ లడ్డు గానీ ఎలా ఉన్నాయి రుచులు? బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని అందరూ బాగున్నారు, బాగున్నారు. రాయచూర్ డిస్ట్రిక్ట్ మాన్వి తాలూకు కర్ణాటక నుంచి వస్తున్నాం. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల మొదలు వచ్చాము, అప్పుడు మాకు 24 hours అయింది మాకు దర్శనంకి. ఈసారి ఒక 3 hours మాకు దర్శనం. ఇది బాగా సంతోషంగా అయింది ఈసారి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చాలా బాగుంది. బ్రహ్మోత్సవంతో బాగా మంచిగా వ్యవస్థ చేశారు, బాగా అవుతుంది అది. స్వామివారి ప్రసాదం గానీ లడ్డు గానీ ఎలా ఉన్నాయి? వేరే దేవస్థానం అంటే వేరే దేవస్థానంలో ఇలాగా ప్రసాదం దొరకదు. తిరుపతి వెంకటరాములు ప్రసాదం ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉంది. ఎలా జరిగింది దర్శనము? చాలా బాగా జరిగింది. తిరుమల మీరు ఎన్నోసారి రావడం? 5వ సారి. ఇంతకు ముందుకి తిరుమలకి ఇప్పుడు మార్పులు వచ్చాయండి? అంటే ఇప్పుడు ఈసారి బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చాము, ఏర్పాట్లు చాలా బాగున్నాయి, ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. నేను సాయంత్రం సర్వభూపాల ఉత్సవం కూడా కన్నుల పండుగగా జరిగింది, చాలా బాగా అనిపించింది. లైటింగ్ డెకరేషన్, పోల్ డెకరేషన్ ఎలా ఉంది? అన్ని బాగా ఏర్పడ్డాయి, నయనానగరంగా ఉన్నాయి, చూడడానికి 2 కన్నులు సరిపోవడం లేదు. లడ్డు క్వాలిటీ ఏమో అన్నదానం క్వాలిటీ ఎలా ఉంది? బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కళ్యాణి, నేను కైకలూరు నుంచి వచ్చానండి. 3 సార్లు చేసుకున్నానండి, చాలా బాగా అయింది దర్శనం, చాలా తృప్తిగా ఉంది. ఇక్కడ పాలు కాఫీ అన్ని ఇచ్చారు, బాగానే చేశారు. మొత్తానికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మాకు డెకరేషన్, లైటింగ్ డెకరేషన్ చాలా బాగుంది. ఈ సంవత్సరం కొత్తగా నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను, ఒక 15 times బ్రహ్మోత్సవాలకు వచ్చాను. ఈ 10 days కూడా నేను ఇక్కడే ఉంటాను, చక్ర స్నానం చేసి వెళ్తాను. అలాంటిది ఈసారి కొత్తగా పెట్టారు, అదే చిన్న శేష వాహనం లైటింగ్ చాలా బాగుంది, అన్ని లైటింగ్స్ చాలా బాగున్నాయి, ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. ముందుకంటే ఇప్పుడు బాగుంది, మెరుగులు మార్పులు వచ్చాయా? ఈ సంవత్సరం ఇంకా బాగుందండి, వేసామండి. మొక్కుల్లో గతంలో చోరీ జరిగింది, కొంతమంది ఇక్కడ అధికారులు కొంతమంది చేతువాటం చూపించిన వార్తలు వస్తున్నాయి. ఒక భక్తురాలుగా శ్రీవారి ఆలయంలో అలా జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రీవారి ఆలయంలో అయితే తప్పు కరెక్ట్ కాదు, నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదండి. అలా ఎంతో పవిత్రంగా వేస్తుంటారు చాలా మంది, అలాంటి డబ్బుని వాళ్ళు పక్కదారి పట్టించారంటే స్వామి మీద భయం లేదా ఏమనుకోవాలి చేసిన వాళ్ళు? అది ఎవరి మనసుకి సంబంధించిందండి, మనస్ఫూర్తిగా అయితే అది చేయకూడదు, నా ఒపీనియన్ అయితే అదండి. ఓం నమో వెంకటేశాయ. అయితే ఇప్పుడు పరకామణి సేవలు అంటే మనం వేసే డబ్బుల్లో కొద్ది చోరీ జరిగిందని వార్తలు వస్తున్నాయి, వార్తలు విన్నారా? ఏమంటే నీతి మంతుడు పాలన చేస్తే ఎట్లా ఉంటుంది, అవినీతి పరులు ఎలా పాలన చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది కదా. నిజాయితీ గల వాళ్ళు చేస్తే నిజాయితీగానే ఉంటుంది, అంతా లోపల స్వార్థం పెట్టుకుని చేసేవాళ్ళు ఎట్లా ఉంటుందండి, అది అట్లాగే ఉంటుంది. దాని గురించి ఆశ్చర్యపడే అవసరం లేదు. స్వామివారి డబ్బు కదా, భయం లేదంటారు వాళ్ళకి, స్వామివారి చూస్తున్నారన్న ఇది కూడా లేదా? అధికారం మన దగ్గర ఉంది, అధికారం మన దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చేయగలుగుతారు, అది మంచికి ఉపయోగిస్తే బాగుంటుంది. ఇంకా ఈ రకంగా స్వార్థానికి ఉపయోగించుకుని మనం ఏం చేస్తామండి? ఎప్పుడు అంతిమంగా న్యాయమే గెలుస్తుంది, నిజాయితీనే కరెక్ట్గా ఉంటుంది. చోరీ జరుగుతుందనేది మీన్స్ ఈక్వల్గా సెక్యూరిటీ లేదు. బట్ మన ఒక దేవస్థానము ఒక స్ట్రాంగ్నెస్ ఉండాలి అని అంటే మనము పీపుల్స్కి ఇలాంటి చోరీ జరగకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ దో నేను వేస్తున్నాను, స్వామివారికి వేయిస్తున్నా, రేపన్న రోజు వేస్తున్నానా, వెయ్యాలా వేయకూడదా అనేది డౌట్ నాకు వస్తుంది. ఎవరో తింటున్నారు, స్వామివారికి వెళ్ళట్లేదు. స్కానింగ్ అనేది టెక్నాలజీ వాడుకొని చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. చేసిన వాళ్ళు వెనక కొంతమంది దేవుడి భయం లేదంటే అలా వాళ్ళకి చూపించాలండి. అందరికీ ఉంటుంది, రేపన్న రోజు ఎల్లుండన్న రోజు పనిష్ చేస్తారు. ఎవ్రీవన్ షుడ్ బి పనిష్ సమ్ డే. బట్ ఇవన్నీ చూడడం వల్ల అది పబ్లిక్గా ఇలా థెఫ్ట్ చేసే వాళ్ళని పబ్లిక్గా అందరూ చూపిస్తే దెన్ ఏమంటారు భక్తులు ప్రతి ఒక్కరికి నమ్మకం కలుగుతుంది. వేసే ప్రతి ఒక్కడికి ఏమంటారు హుండీల్లో వేసే ప్రతి ఒక్కడికి న్యాయం కలుగుతుంది. ఎందుకంటే వేసేవాడికి దేవుడికి వెళ్తుంది అనేదే నమ్మకంతో వెళ్తున్నారు. థెఫ్ట్ చేసేటోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తుందంటే వాళ్ళకి న్యాయం జరగదు అనేది నా ఒపీనియన్. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ ఎల్బీ నగర్. ఓకే, ఏం పేరు మీ పేరు? వెంకటేష్. పరకమణి సేవకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఒక అధికారి భక్తులు భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో భగవంతునికి సమర్పించినటువంటి ముడుపులు కానీ కానుకలు కానీ ఆయన లూటీ చేసే ప్రయత్నం చేసినట్లుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి కదా, అది చూసిన వెంటనే ఏమనిపించింది? అది చూసిన వెంటనే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నవి. ఎంతో దూరం నుంచి కష్టపడి వెంకటేశ్వర స్వామి వారికి కానుకలు సమర్పించడానికి కోసం ఇలాంటి అధికారులు కానుకలను దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ మీద ఏమంటే చర్య తీసుకోవాలని ఈఓ గారిని కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.